పెట్టండి కొద్దిగా వెనక్కి పెట్టండి మీరు టైం మీకు లేకపోతే సార్ ఇప్పుడు ఏం చెప్పారు సార్ అమ్మా అమ్మా అంతే ఓకే మీరు బండి పెడతారా అది బడిది పంచాయతీ నేను వెళ్తా సార్ ఇంటికి బిజినెస్ తీసుకుంటే మనం మాట్లాడదాం వాళ్ళు తీసుకొచ్చేసాం రండి భార్గవనా సైడ్ వాళ్ళు తీసుకుంటారు గుంటూరు జిల్లా తెనాలి సబ్ డివిజన్ పున్నూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 18వ తేదీన మనకి టౌన్ లిమిట్స్లోని మనకి విక్టిమ్ ఎవరైతే అంజీ బర్నబాస్ అని ఉన్నారో ఆ వ్యక్తి కిడ్నాప్ అయ్యారనే ఒక విషయాన్ని మనకి స్టేషన్కి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అయిన ఎవరైతే సాంబశివరావు మనకు తెలియజేశారో 9 గంటలకి స్టేషన్కి వచ్చి వెంటనే సిఐ పొన్నూరు టౌన్ బాబీ వీళ్ళు టీం అంతా వెళ్ళి అక్కడ వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేసి 10 o'clockకి కేసు కట్టడం జరిగింది. వాళ్ళు మిస్సెస్ వచ్చి కంప్లైంట్ ఇచ్చిన దాని మీద. సో దాని తర్వాత దాని మీద చాలా ఊహాగానాలు వచ్చాయి. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈయన్ని తీసుకొని వెళ్ళి చంపిస్తుంటారు, లేకపోతే వీళ్ళకి కొన్ని ఈ రైస్ స్మగ్లింగ్లోని కొన్ని తగాదాలు ఉన్నాయి, అది అయి ఉండొచ్చు అని వాళ్ళు డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. సో దాని మీద మనం ఏం చేసామంటే టీమ్స్ కొన్ని ఫామ్ చేసాం. మనం డిఎస్పీ తెనాలి శ్రవంతిరాయ్ గారి ఆధ్వర్యంలో పొన్నూరు టౌన్ సిఏ గారు, పొన్నూరు రూరల్ సిఏ గారు, తెనాలి 1 టౌన్ అండ్ 2 టౌన్ సిఏ గారు, ఎస్ఐ చేబ్రోలు, ఎస్ఐ తెనాలి రూరల్ ఎస్ఐస్, మరి ఐటీ కోర్ టీం, అది ఏదైతే గుంటూరు జిల్లాలో ఐటీ కోర్ టీం ఉందో వెంకట్ అండ్ బాలాజీ. సో వాళ్ళు అంతా ఒక టీం కింద ఫామ్ అయ్యి, సో ఒక పక్క టెక్నికల్ అనాలిసిస్ అంటే మనకి సెల్ ఫోన్ సిడిఆర్స్ ఇవన్నీ తీసుకోవడం విక్టిమ్ది, దాని తర్వాత అక్కడ టవర్ డంప్ తీసుకొని ఎక్కడైతే కిడ్నాప్ అయ్యారో అవన్నీ, నెక్స్ట్ ఒక పక్క ఏవైతే గొడవలు ఉన్నాయో దాన్ని ఒక కూపీ లాగుతూ ఏమైందో అని చెప్పి వెరిఫై చేయడం ఇవన్నీ చేస్తున్నాం. సో దానికి గాను స్పెషల్ టీమ్ ఎస్పీ గారు అప్పటికే 2-3 days అయిందని వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరైతే కంప్లైంట్స్ ఉన్నారో బర్నబాస్ వాళ్ళు మిస్సెస్ అక్కడ ఎస్పీ గారు కంప్లైంట్ చేయడంతో నా ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ నా ఆధ్వర్యంలో ఒక టీమ్ని ఫామ్ చేశాను. ప్లస్ ఇన్వెస్టిగేషన్ కూడా నాకు అప్పచెప్పడం జరిగింది. సో దాంట్లో చూసుకుంటే ఒక బ్రేక్ త్రూ వచ్చింది మనకి 22nd గుండేరు వాగు మచిలీపట్నం మనకి రూరల్లోని ఒక బాడీ దొరికినట్టు సో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే వెళ్ళి టీం అక్కడికి వెళ్ళి చూసుకొని నిర్ధారించుకున్నాం అక్కడ చనిపోయింది పట్నబాస అని చెప్పేసి. సో అక్కడ కూడా ఒక కేసు రిజిస్టర్ చేశారు 490/22 మచిలీపట్నం రూరల్లోని మర్డర్ కేసు 302, 201. ఎందుకంటే అప్పటికే ఆయన ముఖం చుట్టూ ప్లాస్టర్ చుట్టూ ఉండడం ప్లస్ మెడ చుట్టూ కూడా ప్లాస్టర్ ఉండడంతో అది వాళ్ళ మర్డర్ కేసు కింద వాళ్ళు రిజిస్టర్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మనకి టెక్నికల్ ఎవిడెన్స్ బట్టి మనకి చూసుకుంటే సో ఇందులోని మనకి అక్యూజ్డ్ అనేది ఫస్ట్ గాలిబ్ అనే అక్యూజ్డ్ మనం పట్టుకోవడం జరిగింది మనం ఇందులోని. సో దాంతోపాటు గాలిబ్తో పాటు ఇప్పుడు వరకు ప్రస్తుతం మనం 8 మంది ఇప్పుడు మీ ముందు ప్రొడ్యూస్ చేసాం. దీంట్లో ఇంతవరకు మేము ఐడెంటిఫై చేసింది A1 నుంచి A10 వరకు. అందులో మీకు ఆ లిస్ట్లో కూడా ఇచ్చాము. A1లో కుర్రా శ్రీనివాసరావు అని, A2 పోకల్ శ్రీనివాసరావు, A3 నూర్ బాషా షేక్ బాజీ మస్తాన్ అలియాస్ బాజీ, A4 కూచిపూడి వెంకటేశ్వరరావు, A5 కాగిత చక్రాల,
A6 బాపట్ల కోటేశ్వరరావు, A7 నూర్ బాషా గాలిబ్, A8 కిరణ్ కుమార్, A9 నూర్ బాషా షేక్ పీర్ అహ్మద్ అలియాస్ పీర్, A10 కొండా శ్రీనివాసరావు. సో వీళ్ళందరూ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో 2 అబ్స్కాండింగ్ ఉన్నారు, మిగతా 8 మంది అరెస్ట్ చేశాం. సో దీని డీటెయిల్స్కి వెళ్తే కేసు పూర్వపరాలకు వెళ్తే ఈ కేసు జనరల్గా 2 గ్రూప్స్ రైస్ స్మగ్లింగ్ గ్రూప్ చేయాలని చెప్పి ఒక ప్లాన్ హ్యాక్ చేశారు. సో దానికోసం ఏంటంటే A1 ఎవరైతే కుర్రా శ్రీనివాసరావు, A2 పోకల శ్రీనివాసరావు, A3 నూర్ బాషా షేక్ బాజీ మస్తాన్ అలియాస్ బాజీ, ఈ ముగ్గురు కూడా ఏంటంటే వీళ్ళు ముగ్గురు కూడా రైస్ స్మగ్లింగ్ బిజినెస్లో ఉన్నారు. ఈ డిసీజ్ని ఇబ్బంది పెడతారనే ఒక కాన్సెప్ట్లోని వీళ్ళు. సో ఆయన ఎలిమినేట్ చేయాలనుకొని ఏం చేశారంటే A3 ఎవరైతే బాజీ ఉన్నాడో A7 అంటే మన గాలిబ్ నూర్ బాషా గాలిబ్ వాళ్ళ డ్రైవర్కి ఇన్ఫర్మేషన్ జరిగింది, ఇలాగా ఆయన ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాము, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు అని చెప్పి. ఇక్కడ A7 A8 ఏమో యాతాని కిరణ్ కుమార్ అని ఈయన ఇక్కడ నిడుబ్రోలు పొన్నూరు టౌన్లో ఉంటారు. ఈయన ఏం చేశారు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ A7 A8 కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. సో ఇలాగ ఎవరైనా ఉన్నారా, ఇలాగ మేము ప్లాన్ చేస్తున్నాం అని చెప్తే ఈయన A8 హెల్పర్, సో నాకు తెలిసిన ఉన్నారు అని చెప్పి హైర్డ్ అసాసిన్స్ అంటే ఏదైతే మనకి సుపారీ ఇచ్చి గ్యాంగ్ ఉంటుందో ఆ గ్యాంగ్ ఒక 4 పరిచయం చేశారు. సో A8 ఎవరైతే కిరణ్ కుమార్ ఉన్నారో A4 A5 A6 A10 ఈ ఎవరైతే ఈ 4 ఉన్నారో వీళ్ళు 4 పరిచయం చేశారు. ఇలాగా వీళ్ళు మీరు అనుకున్న పని పూర్తి చేస్తారని. సో అప్పుడు ఏమైందంటే A4 A5 A6 A10 చూసుకున్న ఫస్ట్ 16th రెక్కీ చేశారు. ఈ బర్నబాస్ కదలికలు ఏంటి, ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ వరకు ఏం చేస్తారు, ఎక్కడికి వస్తారు, ఎలాగ మళ్ళీ ఇంటికి వెళ్తాడు, ఏ రూట్స్ యూజ్ చేస్తారు, ఎవరెవరిని కలుస్తారు, ఇవన్నీ రెక్కీ చేసుకున్నారు 16th. 17th అటెంప్ట్ చేశారు. A4 5 6 ఉన్నారు కానీ 17th కూడా అటెంప్ట్ చేశారు. A4 A5 A6 A10 ఆ రోజు అవ్వలేదు. సో 18th A10 లేరు, ఈయనకి ఇలా యాక్సిడెంట్ అయింది కానీ ఈయన తీసుకెళ్తారేమో అనుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు వీళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంటాయి towards అటుపక్క హాస్పిటల్స్ లోపల ఉన్న టౌన్లో తీసుకెళ్ళండి అని. సో అప్పుడు ఆ టౌన్లో తీసుకువెళ్ళారు. మీన్ వైల్ పెట్రోల్ బంక్కి వచ్చిన వీళ్ళు ఫ్రెండ్ ఎవరైతే సాంబశివరావు ఉన్నారో వాళ్ళ పిల్లలు ట్యూషన్ తీసుకుని వెళ్ళి నైట్ 8:30 ఆ టైంకి వస్తున్నాయని చూశారు. నేను చూసి వెంటనే మనకి ఇన్ఫార్మ్ చేశారు, పోలీసులకి వెంటనే స్టేషన్కి రావడం జరిగింది. అక్కడ ఇంతకుముందు హరిణి టీ స్టాల్ దగ్గర ఇంకా వేరే ఫ్రెండ్ ఉన్నాడు భాషాకి ఫోన్లో మాట్లాడాడు కూడా సాంబశివరావు, ఇలాగా తీసుకెళ్తారు అటుపక్కే కారు వస్తుంది చూడండి అని. కానీ ఈ కార్ ఆయన ఏం చేశారు, కొంచెం ముందు దూరం వెళ్ళి కొంచెం ముందు వరకు వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ బ్యాక్వర్డ్స్ వాళ్ళ రూట్లో వాళ్ళు వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ తెలుసుకున్నారు వాళ్ళు 9 వరకు, అప్పటికి వాళ్ళకి అర్థమైంది వాళ్ళకి ఇది ఎవరు ఎత్తుకు వెళ్ళిపోయారు, ఇది కిడ్నాప్ అని. వెంటనే స్టేషన్కి రావడం జరిగింది. వెంటనే CA గారిని కలిశారు, 9 o'clock కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే టీమ్స్ని పంపించారు, అక్కడ వెరిఫై చేసాం. అక్కడ వెంటనే పెట్రోల్ బంక్లో CC ఫుటేజ్ కూడా వెరిఫై చేసాం. కాకపోతే అక్కడ ఒక స్కూల్ బస్సు ఏదో అడ్డుండడంతో బస్సుకు అట్టుపక్క, సో మనకి సరిగ్గా క్లారిటీ లేదు. వెంటనే వాళ్ళ మిస్సెస్ వచ్చి మనం కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేసాం. సో ఆ విధంగా వీళ్ళు A1 నుంచి A10 వరకు సో ప్లాన్ చేసి వాళ్ళ బిజినెస్ రైవలరీ కారణంగా ఒక 4 హైడ్ చేసుకొని వీళ్ళందరినీ ఈయన్ని మర్డర్ చేయడం జరిగింది. ఇలా కిడ్నాప్ చేసి ఈయన మర్డర్ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగాను ఫస్ట్ కూడా మేము కిడ్నాప్ కేసు కట్టాం 363, 283/22 అండర్ సెక్షన్ 363 కట్టాం. దాని ఏదైతే మనకి మత్స్యపండు రూరల్ నుంచి ట్రాన్స్ఫర్ వచ్చిందో 490/22, 302, 201 కింద దాని ఇక్కడ ఆల్టర్ చేయడం జరిగింది. 364, 302, 201